నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 10 ఏళ్ల అనంతరం గరిష్ట ధరలు పలకడంతో పసుపు సాగు చేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తుపానులు, చీడపీడలతో దిగుబడులు తగ్గినప్పటికీ ప్రస్తుత ధరలు రైతులకు ఊరట కలిగిస్తున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి ధరల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. ఆరంభం నుంచి క్వింటా 10,000 రూపాయలకు తగ్గకుండా ధరలు నమోదవుతున్నాయి. ఈ వారంలోనైతే ఏకంగా 18,299 రూపాయల గరిష్ట ధర పలికి 2011 నాటి రికార్డు ధర 16,000 రూపాయలు దాటిందంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ధరల వల్ల ఈసారి అంటే 16,000 17,000 పోతుంది కాబట్టి రైతులకు అంతా మంచిగా ఉన్నది. ప్రతి సంవత్సరం 5 ఎకరాలు ఇస్తాను నేను. ఇంతకుముందు 5,000 4,000 ఉండే, ఈసారి మాత్రం బాగున్నది. రైతులకు మాత్రం ఆనందంగా ఉన్నది ఈ ధరల వల్ల. 10 సంవత్సరాల నుంచి రైతులకు పసుపు గిట్టుబాటు ధర లేక పెట్టిన ఆయం నిండాక బాగా బాధపడ్డారు, బాగా నుక్సాన్ అయిపోయారు. అయితే తర్వాత ఈ సంవత్సరం భగవంతుడి దయ వలన మంచి రేట్లు ఉన్నాయి. మేమే ఇప్పుడు ఒక 3-4 బీగాలు పెట్టేది బీగన్నర కొడుకు బీగన్నర బీగంటే 3 బీగాలు పెట్టినాం. ఇప్పుడు అసలు మళ్ళీ ఇప్పుడు భూమి ఎంత ఉంటే సగం వేసేటట్టు ఉన్నారు ఈ సంవత్సరం. మళ్ళీ రైతులకు రేటు వేయడానికి అందరికీ ఆనందంగా ఉన్నది. ఇదే రేటు కొనసాగాలని కోరుకుంటున్నాను. మా రైతులకు కూడా ఇంత రేటు ఉంటే పెట్టుకోవాలని అనిపిస్తుంది. పోయిన సంవత్సరము పసుపు వేసినాం. ఎకరాకు 1,00,000-1,50,000 ఖర్చు వస్తుండే, పెట్టుబడి ఎక్కువైపోతుండే, అచ్చుడు తక్కువ అవుతుండే. 70,000-80,000 వేలు ఉత్తానే నీళ్ళలో పోసినట్లు అయిపోతుండే మాకు. ఈసారి రేటు మంచిగా ఉన్నదానికి ఇప్పుడు మాకు పెట్టుబడికి మించిన లాభం కూడా వస్తుంది. పోయిన సంవత్సరము 5,000 నుంచి 6,000 ఉండే, అప్పుడు మాకు వేసిన పెట్టుబడి కూడా వెళ్ళకపోవు మాకు. ఇప్పుడు మాకు 15,000 నుంచి 16,000 పోతుంది కాబట్టి మాకు పెట్టుబడి కాక ఇంకా మాలస లాభం కూడా వస్తుంది కాబట్టి ఇంకా మేము సాగు విస్తీర్ణం పెంచినాం. తెలంగాణ రాష్ట్రంలో ఇందూరు రైతులు అత్యధికంగా పసుపు పంట సాగు చేస్తారు. దాదాపు 40,000 ఎకరాల వరకు పంట సాగవుతుంది. అయితే గిట్టుబాటు ధర లభించక ప్రతి ఏటా నష్టాలు ఎదురై తెగుళ్లు, ఇతర కారణాలతో క్రమంగా సాగు తగ్గిస్తూ వచ్చారు. ఈ సీజన్లో ఏకంగా 10,000 ఎకరాల విస్తీర్ణం తగ్గిపోయింది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆర్మూరు కానీ బాల్కొండ ఈ ఏరియాలో పసుపు సాగు అనేది ఎక్కువగా చేపడతారు. గత 4-5 సంవత్సరాలుగా అనేక వర్షాల వల్ల సరైన దిగుబడి లేక రేటు కూడా సరిగా లేక చాలామంది రైతులు ఈ పసుపు సాగును తక్కువ చేస్తూ వచ్చారు. ఈ సంవత్సరము అనుకోకుండా రేటు దాదాపు 7,000 ఉన్న రేటు పోయిన సంవత్సరము ఇప్పుడు స్టార్టింగ్ నుండే 12,000 నుంచి 14,000 మధ్యలో నడుస్తూ ఉంది. ఈ సీజన్ మొదట్లో కాబట్టి ఇప్పుడు కొద్దిగా నాసిరకం పసుపు వస్తుంది. వర్షాల వల్ల చీడపీడల కారణంతో దిగుబడి తగ్గినప్పటికీ రైతులకు ఎవరైతే మంచి నాణ్యమైన పసుపు తీస్తారో వారికి చాలా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా దీని రేటు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి రైతులు భావిస్తూ ఉన్నారు. పసుపు అత్యధిక ధరలకు గత 4 ఏళ్లుగా కేంద్రం అనుసరించిన విధానాలు, అంతర్జాతీయంగా కోవిడ్ తర్వాత పెరిగిన డిమాండ్ వంటివి కారణమయ్యాయి. గత 4 ఏళ్లుగా కేంద్రం పసుపు ఎగుమతులను పెంచి దిగుమతులను సగానికి పైగా తగ్గించింది. దేశీయంగా ఎగుమతులు పెంచడం, అంతర్జాతీయంగా పసుపునకు డిమాండ్ ఉండటంతో ఆ ఫలితాలు ఈ ఏడాది ధర రూపంలో కనిపిస్తున్నాయని రైతులు అంటున్నారు.